లోతుగడ్డ గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభు పేరట మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియులరా, నిజమైనటువంటి ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని గూర్చి సత్యమైనటువంటి మాట తెలియజేయడానికి మీ గ్రామమునకు ప్రభు పంపించి ఉన్నాడు. మేము చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఉన్నామండి. సత్యమైనటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుతున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించనట. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ. ఈ ప్రేమలన్నీ కూడా స్థిరమైనటువంటివి కాదు, శాశ్వతమైనటువంటివి కాదు. అయితే దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమ నీ ఎడల మన ఎడల కలిగి ఉన్నాడు. ఎలాగనిసంటే, ఆయన మన అందరి కోసము నశించిపోతూ ఉన్నటువంటి మన కోసం, పాపములో పుట్టి పెరిగి మరణిస్తూ ఉన్నటువంటి మన కోసము ఆయన బలి అవ్వాలని, ప్రాణత్యాగం చేయాలని, మన పాపాలు పరిహరింపబడాలని ఆయన తండ్రి యొద్ద ఉండవలసినటువంటి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి పాపముల కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. అది నిజమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన రక్తం ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి, విమోచింపబడతాయి. ఆయన రక్తములో విమోచింపబడాలి అనుకుంటే యేసు ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడిగా మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మారు మనస్సు పొందాలి. ఎప్పుడైతే మారు మనస్సు పొందుతామో మనకి దేవుడు నిత్య జీవాన్ని ఏర్పరుస్తాడండి. లేకపోతే నరకం అనేది ఉంటుంది. ఆ నరకం అనేది ప్రయాసతో కూడుకున్నటువంటి, అక్కడ ఏడుపును, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటటువంటి స్థలం ఉంటుంది. ప్రియులారా, మీ వద్దకు ప్రభు వారు పంపించారు. ఈ మాటలు నీవు అంగీకరించి నీ హృదయంలో యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించినట్లుగైతే, ఆయన మన కోసమే సిలువలో ప్రాణత్యాగం చేశాడు కనుక విమోచింపబడతాము, నిత్య జీవానికి నడిపించబడతాము. ఆ నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యంలో సంతోషము, ఆనందము నిరంతరము ఉంటుంది. ఒకనొకప్పుడు మేము కూడా నశించిపోయినటువంటి వారు, పాపములతోనూ శాపములతోనూ కొట్టబడినటువంటి వారమే. కుటుంబంలో శాంతి లేదు, సమాధానము లేదు, ఎప్పుడు తగువులు, ఎప్పుడు కష్టాలు, నష్టాలు. అయితే ఎప్పుడైతే ప్రభువుని మా సొంత రక్షకుడిగా అంగీకరించాము, ప్రభువుని మా హృదయంలోనికి తీసుకున్నాము, ఆ దినము నుండి నిరంతరము ఇప్పుడు సంతోషంతోనూ ఆనందంతోనూ మేము జీవిస్తూ ఉన్నామండి. అలాంటి జీవితాలు మీకు ఉండాలని మీ గ్రామానికి వచ్చి ఉన్నాము. విశ్వసించండి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, పరలోక రాజ్యాన్ని వశం చేసుకోండి. ఈ మాటలు మీ దగ్గరలో ఉన్నటువంటి చర్చిలోకి వెళ్తే ఇంకా అనేకమైనటువంటి మాటలు తెలియజేస్తారు. మా యొక్క సహోదరులు మీ మధ్యలోకి వచ్చి కరపత్రాలు ఇచ్చి ఉన్నారు, వాటిని కూడా చదవండి. మీకోసం ప్రార్థన చేసి